ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మన యేసు స్వామికి జై. ఆने वाले खुदा मसीह की జై. బోలో యేసు మహారాజుకి జై. స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో మరి వాక్యం ఏంటంటే ప్రియులారా, చేతులెత్తి ప్రభుని స్తుతించండి. నిండు హృదయముతో పూర్ణ బలముతో మరి పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రభుని స్తుతించండి. రెండు చేతులెత్తి దేవుడు మరి సుఖవంతమైన నిద్రను దయచేసి మరి ఈ నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందరిని బట్టి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడైన మహాగణుడైన యేసయ్యకు నిండు హృదయముతో మనసారా రెండు చేతులెత్తి రోజు కావాల్సిన కృపను నా ప్రభు ప్రసాదించున్నట్లుగా ఉదయకాల కృపతో దేవుడు మనను బలపరుచున్నట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి, ఉద్యోగాలు చేస్తున్న వారిని బట్టి, వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకోవడం ప్రియులను నా ప్రభు ఆశీర్వదించినట్లుగా క్షేమకరమైన ప్రయాణాలు, వ్యాపారాలు, లాభాలతో మరి ఉద్యోగాలు లేని వారి విషయంలో కూడా ఉద్యోగాలు దయచేసి, ఉద్యోగాలు చేస్తున్న వారి విషయంలో కూడా ప్రమోషన్ల కొరకై 2 ఏళ్ళు 3 ఏళ్ళను బట్టి 4-5 ఏళ్ళను బట్టి మీరు వేచి చూస్తున్న వారి విషయంలో కూడా ఈ రోజే ప్రమోషన్లతో నా ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. వీరందరిని బట్టి వీటన్నిటి బట్టి నిండు మనసుతో యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. రెండు చేతులు ఎత్తి యేసయ్యను స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని నా ప్రభు ముట్టి బాగు చేయనట్లుగా, స్వస్థపరచున్నట్లుగా, హాస్పిటల్లో మరి సీరియస్గా ఉంటారు కొందరు, మరి వారి అనారోగ్య సమస్యలను బట్టి హాస్పిటల్లో ఆర్థిక సమస్యలతో ఉంటున్నారు. ఆర్థిక సమస్యల నుండి నా ప్రభు విడిపించునుగాక. మరి సీరియస్గా ఉంటున్న వారిని కూడా దేవుడు మరి వారిని ముట్టి బాగు చేయనుగాక, స్వస్థపరచునుగాక. అలాగే సంతానం లేని వారికి నా ప్రభు దయచూపునుగాక. అలాగే పెళ్లిగాకుండా ఉంటున్న విషయంలో కూడా దేవుడు కృప చూపునుగాక. మంచి సంబంధాల విషయంలో దేవుడు సహాయం చేయునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, మన నాయకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, మరి మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సంఘాలను బట్టి నిండు హృదయముతో మరి యేసయ్య కృపా పరిచయం బట్టి, మమ్మల్ని బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, మరి ఈ పరిచయం బట్టి పరిచయకలను దేవుడు తీర్చున్నట్లుగా త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు. అందరి వందనాలమ్మా, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మైక అడ్డంగా ఉంది కాబట్టి ఇలా పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి సహకరిస్తున్న వారిని నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ వాక్యాలను చూస్తూ బలపరచబడుతుంటే మిమ్మల్ని నా ప్రభు దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టండి లేదు ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ప్రార్థనలు తెలియజేయండి. సహకరిస్తూ కూడా ఉండండి. దేవుని పనికి తప్పేమీ కాదు కదండి. తప్ప దేని పనికి సహకరిస్తే పాపమా? కాదు కదా. ఎన్నో ఖర్చులు, ఎన్నో నష్టాలు అవుతూ ఉంటాయి. నష్టం అంటే ఊరికైనా పోతూ ఉంటాయి కొంత ధనము. మరి ఆ ధనాన్ని సేవకుడు ఖర్చు పెడితే
మంచిది కదా నా ఆలోచన. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, నడిపింపు ఉంటే సహకరించగలరు. సరే అండి, డైలీ బ్రెడ్కంతా వాక్యాన్ని చూద్దామండి. అరుణోదయ ప్రార్థనలో 113వ కీర్తన 5వ వచనం చదువుతాను. అలాగే 8, 9 కూడా నేను చదువుతానండి. 5వ వచనం కూడా. ఉన్నత మందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఒకటి, పోలి ఉన్నవాడెవడు? ఉన్నత స్థలమందు ఆసీనుడై ఉన్న దేవుణ్ణి పోలినవాడెవడు అంటే ఎవడు లేడు. మరి ఆయన ఏమై ఉన్నాడు? ఆయన అంటే పరిశుద్ధుడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 6:3 ఉంటుంది. సెరాపులు, కెరూబులు ప్రభువును స్తుతిస్తున్నారు అక్కడ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. అంటే ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. అంటే పరిశుద్ధుడైన యేసయ్యను పోలినవాడు ఎవరు లోకంలో లేరు, రాబోరు, లేరు. అంతే. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధుడుగా ఉండవు, ఆయనే. అంతే. ఇదొకటి. రెండవది ఏంటంటే 7వ వచనం చదువుతాను. 7వ చరణం 113 కీర్తన 7. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై 8వ చరణం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప నుండి బీదలను పైకి ఎత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. మొదటిది ఏంటి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన స్తుతించాలి మనం. ఆయన పరిశుద్ధుడు, ఆయనను పోలినవాడు ఎవరు లేరు. రెండవది ఏంటంటే తన ప్రధానులతోనూ కూర్చొని పెట్టడానికి ఆయన నేల నుండి దరిద్రులను, పెంటకుప్పల నుండి బీదలను లేవనెత్తువాడు. ప్రేమ దేవులారా, మరి విలువలేని ఒక స్త్రీ, లూకాసు వార్త 7:36 నుండి 49 వరకు చదవండి. విలువలేదు, పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. మరి విలువ అక్కడ పక్కనే ఉన్నారు. సీమోను, ఎవరు? సీమోను పేతురు కాదు, సీమోను అని పరిసయ్యుడు ఇంటికి పిలుచుకున్నాడు భోజనానికి. మరి గబక్కున పొలవమని ఓ తల్లిగారు వచ్చారు. ఆ తల్లి ఎవరు కాదు, పాపాత్మురాలని స్త్రీ అంట. మరి ఆ స్త్రీ చేసిన గొప్ప పనిని బట్టి యేసుక్రీస్తు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? అమ్మా, విస్తారంగా నన్ను ప్రేమించావు. నీచురాలు, అక్కడ ఉన్న పరిసయ్యుల దృష్టిలో, ప్రజల దృష్టిలో నీచురాలు, వ్యభిచారి, పాపాత్మురాలు, నీదో బ్రతుక, నీదో జీవితమా, నీదో పుట్టుక అంటున్న వారి ఎదుటనే దేవుడు ఏం చేశాడు? విలువనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పెంటకుప్పలో ఉంది ఆవిడని ఏం చేశాడు? అందరూ ఎదుట ఘనపరచాలి, లేవనెత్తువాడు. నా ప్రభు వాక్యం ఉంటున్న ప్రియులారా, సమాజంలోకి పేరు లేదా? భయపడకండి, మంచి పేరు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. పెంట కుప్పల నుండి, అలాంటి స్థితిలో నుండి లేవనెత్తి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానతలను కూర్చొనిబెట్టే దేవుడు ఆయన. అలాంటి స్థితిలో ఉన్నతంగా దేవుడు మిమ్మల్ని పెడతాడు. అలాగే సంతులేని దానిని ఇల్లాలుగాను. ఆదికాండం 16 మొదటి వచనం ఉంటుంది. సారాయికి పిల్లలు లేరంట. 17వ అధ్యాయము 15 నుండి 21 వరకు చదువు వచ్చి చూసేసరికి అక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ నేను కుమారుణ్ణి ఇస్తాను. సారమ్మకి ఒక కుమారుడు అంటది కనుద్దయ్య. అంటే దేవుడు ఇస్సాకు అని పేరు పెడతావని దేవుడే పేరు పెట్టాడు కదా, మనుషులు పెట్టారు, దేవుడే పెట్టాడు. ఇంత ఘనత దేవుడు ఇచ్చాడు కదా. ఒక సంతు లేని దాన్ని ఏం చేశాడు? దేవుడు ఇల్లాలుగా చేశాడు. ప్రియమైన దేవులారా, ఉదయకాల సమయంలో నా ప్రభువు పరిశుద్ధుడు. ఆయన పెంటకుప్పల్లో, అలాగే దరిద్రులను, విలువలేని వారిని లేవనెత్తి విలువనిస్తాడు. మూడవది సంతానము, పిల్లలు లేని వారి పిల్లలను సంతానాన్నిచ్చి ఘనపరిచే దేవుడు. పైన ఓ మాట రాయబడింది, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతినొంది. ఎందుకు స్తుతి నొందదగినదంటే మన దేవుడు అన్ని జనుల్లో మహోన్నతుడు. స్తోత్రం. ఇలాంటి కార్యాలు చేయవాడు కాబట్టి విశ్వసించండి, నమ్మండి. నేనేదో గుడ్డిగా చెప్పట్లేదండి, అబద్ధాలు చెప్పిన అవసరం లేదు, గుడ్డిగా చెప్పిన అవసరం లేదు. ఏదో నా భుక్తి కొరకు, ఏదో నా స్వార్థం కొరకు నేను చెప్పట్లేదు. దేవుడు గొప్పవాడు, ఆయన మహోన్నతుడు.
మీకు అవమాన బదులు పూదండ దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునుగాక. ఆమె ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, మరి అయ్యా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మీ నామము స్తుతింపదగినది. ఎందుకంటే అన్ని జనుల్లో మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిన్ను పోలిన మరి వారెవరు లేరు అయ్యా. మరి పెంట కుప్పల నుండి దరిద్రులను లేవనెత్తువాడవు, పెంట కుప్పల నుండి బీదలను లేవనెత్తువాడవు, సంతానం లేని వసంతులేని ఇల్లాలుగా చేసే దేవుడవు ప్రభు, నీకు స్తోత్రం అయ్యా. వాక్యం ఉంటున్న వారిని ఘనపరచండి, విలువగా పెట్టండి, సంతానం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం, గొప్ప స్థితిలో పెట్టుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.